చెప్పినట్టు భావించాలి. ఎందుకంటే ప్రశ్న అడిగిన సభ్యులు సభలో లేరు. తర్వాత ప్రశ్న 1568 పురపాలక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకి సమాధానం ఉత్పన్నం కాదు. మూడవ ప్రశ్నకి సమాధానం ఉత్పన్నం కాదు. శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. యువగళం పాదయాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కోవూరుని మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కోవూరు నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ప్రస్తుతం కోవూరు పంచాయతీ పరిధి సుమారు 4 కిలోమీటర్లు ఉండగా మొత్తం కూడా ఆ ప్రాంతం పూర్తిగా పట్టణ స్వరూపాన్ని సంతరించుకుంది అధ్యక్ష. కోవూరు పంచాయతీలో 45,000 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే దాంట్లో 4 హరిజన వార్డులు, 5 గిరిజన కాలనీలు, 8 బీసీ కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. కోవూరు కలిసిపోయిన పడుగుపాడు గ్రామం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో 23,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. అలాగే పోతిరెడ్డిపాళెం దాన్ని ఆనుకోలున్న విలేజ్లో కూడా 4,300 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. మొత్తం 72,000 మంది జనాభా కలిగిన పట్టణ ప్రాంతంగా అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రస్తుతం పంచాయతీకి వస్తున్న నిధులు సరిపోవటం లేదు, అవసరాలకు సరిపోవట్లేదు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి మరిన్ని నిధులు కావాలని చెప్పి కోవూరు ప్రాంతం నెల్లూరు బాంబే హైవే, నెల్లూరు కల్కత్తా హైవేలకు ఆనుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. కోవూరు సమీపంలో ఏఐసిసి సెస్, ఇఫ్కో కిసాన్ సెస్, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే ఫీడర్ స్టేషన్ కూడా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి కోవూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు సమగ్ర అభివృద్ధి చేపట్టవచ్చు అధ్యక్ష. కోవూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి అధ్యక్ష. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు కోవూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చగలగాలని మంత్రి గారి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 ఉంది అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ ఏది మార్చొద్దని యాక్చువల్గా ట్రీట్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1733 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునర్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదర్ పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద
ఉద్యానవన తోటల పెంపకం అంశం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈటీ సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధాప్యానికి చేరిన కొబ్బరి తోటల విస్తీర్ణం ఎంత అనే దాని మీద ఇది గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్య ఇది మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నా. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ అనే నానుడి మీకు తెలుసు. అయితే కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల జీవనాధారం కొబ్బరే కాబట్టి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొబ్బరి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో ఇది కోనసీమ జిల్లాలో సుమారు విస్తీర్ణం 1.07 లక్షల ఎకరాలు కొబ్బరి సాగులో ఉంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. చాలా తోటలు పాతపడిపోయాయి, కొన్ని తోటలో చెట్లు వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భం అండ్ రిజనరేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా? గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయట్లేదు అనేది కొబ్బరి రైతుల యొక్క ఆవేదన. మరి దానికి సంబంధించి ఈ రైతులకి ఈ ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి కానీ వాటికి డెవలప్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. బండారు సత్యానంద గారు. అధ్యక్ష, కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసి ఉన్నది అధ్యక్ష. అటువంటి కొబ్బరి తోటల వల్ల ఇవాళ నష్టపోయే రైతులు సరైన ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చాలా మార్లు సభలో కూడా ప్రస్తావనకు వచ్చిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, కొబ్బరి తోటల పునరుజ్జీవనానికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం, కొత్త మొక్కల పాత్రానికి రీజనరేషన్ అని చెప్పి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే కానీ ఈ కొబ్బరి రైతులు నిలదొక్కునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులను అడుగుతూ ఉన్నాను, ఏదన్నా దీనికి కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం కానీ లేదా కొబ్బరితో పాటు లేదా కాయర్ ప్రాంతీయ కార్యాలయం కానీ ఏదైనా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భావించి ఈ కొబ్బరి తోటల రైతులు నిలదొక్కునేలాగా ఏదైనా ఒక సపోర్ట్ పూర్తి స్థాయిలో అందివలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఒక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా ఇతర అవకాశాలు ఏమున్నాయో అంటే అంతర పంటలు వేయాలి కొబ్బరి తోటలు అంటారు. మనం జనరల్గా అక్కడ అరటి తోటలే వేసుకుంటూ ఉంటాం, దానివల్ల కూడా పెద్ద ఆదాయం రావట్లేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు దీని ద్వారా తీసుకొచ్చింది. ఇప్పుడు బాగా వృద్ధాప్య దశకు వచ్చిన కొబ్బరి చెట్లు కొత్త మొక్కలు నాటడానికి కూడా అవకాశం ఉంది, దానికి సపోర్ట్ చేస్తున్నామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. కానీ ప్రత్యేకమైన దృష్టి సారించండి అని ఇంకా అంతర పంటలు వేరే వేరే అవకాశాలు ఏమున్నాయండి. కొబ్బరి ఆధారిత పరిశ్రమ గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అనుబంధ పరిశ్రమలు వస్తే వాల్యుయేషన్ యాడ్ అయితే ఉపయోగపడుతుందని వాటి మీద కూడా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులుగా ఉన్నారు, వారి పూర్తి విషయాలన్నీ కూడా